ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాలు మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే కొన్ని ఆలోచనలో ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేకపోతే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా అనేది ఆలోచనలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతుందో దాన్ని చూసిన తర్వాత ఆలోచిస్తామని చెప్పి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. చూస్తే తెలంగాణ ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలోనే నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 14 నుంచి సమావేశాలను ప్రారంభించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా కేంద్ర బడ్జెట్లో తమకు మంజూరైన గ్రాంట్లు కావచ్చు, స్పెషల్ గ్రాంట్లను పరిశీలించిన అనంతరం రాష్ట్రాలు తమ బడ్జెట్లను ప్రవేశపెడుతుంటాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది. దీంతో కేంద్ర బడ్జెట్ను చూసిన తర్వాతే రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడుతుందా లేక పూర్తి స్థాయి బడ్జెట్ ను పెడుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడితే ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత సర్కార్ కూడా బడ్జెట్ పై అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తూ పూర్తి స్థాయిలో చర్చ జరగాలని కోరుకుంటోంది. బడ్జెట్ పద్దులు, డిమాండ్లపైన కూలంకషంగా చర్చ జరగనివ్వాలి అని భావిస్తోంది. ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయి. ఎంఐఎంకు ఎప్పట్లాగే 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో ప్రతిపక్షంగా ఉంది. ఈ దృష్ట్యా బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బడ్జెట్పై మాట్లాడే అవకాశం ఉంది. వీరితో పాటు అధికార కాంగ్రెస్ సభ్యులు, ఎంఐఎం సభ్యులు, సిపిఎం సభ్యుడు మాట్లాడతారు. దీంతో ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఎన్నికల సన్నద్ధత దృష్ట్యా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను తక్కువ పరిధినాల్లోనే ముగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడుతుంది. అప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మొత్తానికైతే తెలంగాణ బడ్జెట్ సమావేశాల రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే బడ్జెట్ ని వాస్తవ రూపానికి దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానిలో భాగంగా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందినటువంటి నిధులు, ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి, గత ప్రభుత్వం చేసినటువంటి ఖర్చులు, వచ్చేటువంటి ఆదాయం తదితర అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ని ఫిబ్రవరి వచ్చే నెలలో పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే పర్టికులర్ గా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిస్థితికి గురబడి ఈ 10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా మేము నిధులు తీసుకొచ్చాము. అప్పులు అనేటువంటి పరిస్థితి కనిపించిన అభివృద్ధి ప్రామాణికంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి విషయాన్ని ఇటు టీఆర్ఎస్ నేతలు గతంలో పదే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో దానిలో భాగంగా ఫిబ్రవరి నెలలో 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంచేందుకు కసరత్తు చేసినట్లు కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇందులో ఓవరాల్ గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.